డమ్ డమాటం డుమ్ 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 నేనే సూపర్ రౌండ్ డోమ్. వావ్! ఈ అడవి చూడడానికి చాలా అందంగా ఉంది కదా. అన్నా, కానీ మనం దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తా చాలా లోపలికి వచ్చేసామనుకుంటా. అరే ఏంటి నువ్వు ఎందుకని భయపడాలి? ఎందుకంటే ఈ చోటు నాకు ఎందుకో చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నాలుగు పక్కల ఎందుకు ఇంత సైలెంట్ గా ఉంది? పరిగెత్తు పరిగెత్తు. నాకు తెలిసి మనం దారి తప్పి వచ్చేసాం. అయ్యుండొచ్చు, కానీ కాస్త ఆగు. ఇది నిజంగా చాలా పాడుపడ్డ చోటులాగే ఉంది. అదిగో రాయిని చూడు. హోమ్, ఇక్కడ నిప్పు కూడా వెలుగుతుంది. ఈ జంతువులు, ఈ చెట్లు, విచిత్రమైన మనుషులు, ఇదంతా నీకు వేరేలా అనిపించట్లేదా? హోమ్, కొంచెం అక్కడ చూడు. ఏంటది? ఇదేంటంటే ఇది చూడడానికి అష్మా లాగే ఉంది. అరే అవును. అష్మాలా కాదు ఫూల్, నేను అష్మానే. డమ్ డమాటం డుమ్ 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 నేనే సూపర్ రౌండ్ డోమ్. నువ్వు ఇక్కడ? నువ్వెలా? పిల్లలారా, కాలంగా నేను ఇక్కడే ఉంటున్నాను. మీరే ఫస్ట్ టైం కి ఇక్కడ వచ్చారు. మంచిదైంది నిన్ను కనిపెట్టాం. మమ్మల్ని తీసుకువెళ్ళి వదిలిపెట్టు. మేము ఈ అడవిని ఎక్స్ప్లోర్ చేస్తూ దారి తప్పిపోయి ఇక్కడికి వచ్చేసాం. దారి తప్పారు, ఈ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేశారు. అయినా మీరు భయపడకుండా, అది తెలుసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్తారా? అరే అవును, మేము దీన్ని ఆలోచించనే లేదు. అదేంటంటే మేము భయపడ్డాం. ఏ స్థలంలో మీరు భయపడుతున్నారో ఆ స్థలం గురించి వివరంగా తెలుసుకున్నారంటే తర్వాత భయం ఎగిరిపోతుంది. జ్ఞానాన్ని పెంచుకోండి, భయాన్ని తరిమేయండి. చాలా బాగా చెప్పారు. డమ్ డమాటం డుమ్ 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 నేనే సూపర్ రౌండ్ డోమ్. మీరు భయపడకండి, మీరు ఒక పవిత్రమైన భూమి దగ్గరికి వచ్చారు. ఇది సాధారణమైన అడవి కాదు. ఇక్కడ ఋషులు మునువులు ఆశ్రమంలో ఉండేవి. ఋషి ముని వాళ్ళ ఆశ్రమమా? అది లేకపోతే ఇక్కడ మహర్షులు యాగం చేసేవారు. అందువల్ల ఈ భూమి యాగభూమి అయ్యింది. ఇక్కడ చూడండి చూడండి చూడండి, బాగా గమనించండి. ఇక్కడ యాగం జరుగుతుంది. యాగంలో జరిగే అన్ని విషయాలు రాయిలో బొమ్మల్లా రాయబట్టాయి. బాగా చూడండి. చాలా కాలం ముందు ఈ చోట్లో ఒక మహా యాగం జరిగింది. ఆ యాగం ఈ భూమిలో నెమ్మది సంతోషం ఏర్పరిచింది. కానీ అష్మా, ఎందుకు ఈ యాగం ఇంత అద్భుతంగా ఉంది? అది నేనే చెప్తాను. పాత రోజుల్లో ప్రజలందరూ కలిసి జీవించడానికి, దానికి నేర్పడానికి ఋషి మునివులు యాగంని కనుక్కొని తీసుకొచ్చారు. అంతేకాదు, ప్రకృతిని శుభ్రం చేయడానికి యాగంని చేసి వీళ్ళు మనుషులు జీవితాన్ని సరిచేశారు. కానీ ఇందులో నిప్పుని రాజేశారు. ఇది కూడా తెలీదా? అగ్ని శుభ్రానికి మూల కారణం. ఇక్కడ యాగం చేస్తే ప్రకృతి శుద్ధమవుతుంది. అది ఎలా? అది కూడా చెప్తాను. మనం యాగంలో ఆయుర్వేద మూలికలన్నీ వేస్తాం. అవన్నీ ఒకటిగా కలిసి మండుతాయి. అప్పుడు అంతులో నుంచి వచ్చే పుక చెడులను, కళ్ళుకు తెలియని క్రిమినల్ని నశించుతుంది. ఈ పొగలో కనిపించే దృష్టులు క్రిమినల్లాగా చూపిస్తున్నారు. ఇది ఒక రకమైన ఎయిర్ ప్యూరిఫైయర్. అర్థమైందా? అంటే మన ఇంట్లో దోమలకి మందు పెట్టేలాగా. కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. కానీ ఇందులో కెమికల్స్ లేవు. ఇది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది వల్ల గాలి శుభ్రమవుతుంది. దాని వాసన మన మనసుని చల్లబరుస్తుంది. ఇప్పుడే గుర్తొచ్చింది, మేము కొత్తిల్లు కొన్నాం కదా, అప్పుడు పూజ చేసినప్పుడు యాగం కూడా చేశారు. అందులో పండితులు కూడా ఏవేవో చెప్పారు. ఇషా, దానినే మంత్రమని చెప్తారు. మంత్రమా? అరే అసలు ఇదేంటి? దాన్ని చెప్తాను. కళ్ళు మూసుకోండి, ఊపిరి బాగా పీల్చి వదలండి. సరేనా? ఇప్పుడు అందరూ ఒకేలాగా ఓం అని చెప్పండి. వావ్, చాలా బాగుంది. అలాగే కదా, అలాగే కదా. అరే, ఇదే మంత్రాని యొక్క మహిమ. నేను చెప్తాను. ఈ మంత్రాలు ఓ రకమైన ఉత్సాహం ఇస్తాయి. దాని వైబ్రేషన్ మరియు ఫ్రీక్వెన్సీ శరీరానికి, మనసుకి నెమ్మది ఇస్తుంది. ఓం మంత్రాని యొక్క ఫ్రీక్వెన్సీ అది సుమారు 136.1 హెర్ట్జ్ అవుతుంది. అది బ్రెయిన్ యొక్క ఆల్ఫా అండ్ బీటా వేవ్స్ ని ఏర్పరుస్తుంది.
తర్వాత టెన్షన్ ని తగ్గిస్తుంది. అది మాత్రం కాదు, మనసు ఒకేలా ఉండడానికి అంటే కాన్సంట్రేషన్ షార్ప్ అవుతుంది. అర్థం అవ్వలేదా? ఉదాహరణకి తప్పట్లు కొడితే శబ్దం చాలా దూరానికి వినిపిస్తుంది. అలాగే మంత్రం నీ యొక్క వైబ్రేషన్ మన మెదటికి ఒంటికి నెమ్మదిని ఇస్తుంది. ఇప్పుడు అర్థమైందా? అది మాత్రం కాదు, సైంటిస్టు చాలా మంత్రాల నుంచి ఈ ఓం మంత్ర వైబ్రేషనే మంచిదని చెప్తున్నారు. అరే ఇంకొక విషయం కూడా ఉంది. యాగం మనకి దానం చేయడానికి, త్యాగం చేయడానికి దారి చూపిస్తుంది. అదే యాహూతి అంటే త్యాగం. అవును, ఇదేంటి? యాహం మనకి నేర్పించేది మనం తీసుకోవడానికి కాదు, చెప్పాలంటే ఇవ్వడం కూడా మనం నేర్చుకోవాలి. కానీ మేము చిన్న పిల్లలం కదా, మేమేం ఇవ్వగలం? అరే మీరు ఏమి సరిగా అర్థం చేసుకోలేరు. ఇవ్వాలంటే డబ్బులు వస్తువులు కాదు. నువ్వు సహాయం చెయ్యొచ్చు, ఎవరినైనా నవ్వించొచ్చు, ఎవరికైనా జ్ఞానాన్నిచ్చి ఈ త్యాగం చెయ్యొచ్చు, లేదంటే ఉపవాసం వ్రతం చెయ్యొచ్చు. యాగం మనకి ఇదే నేర్పిస్తుంది. అందరి గురించి ఆలోచించాలి, కలిసి ముందుకెళ్ళాలి. పిల్లలారా, యాగం ఒక సాధారణమైన పని కాదు. ఇది ఒక ప్రకృతి, ఒంటి ఆరోగ్యం, మనసు నెమ్మది. అది సంఘానికి ఒక మంచి ఉదాహరణ. ఈ జ్ఞానం పారంపర్యం తర్వాత కళాచారాన్ని ఒకటిగా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు నాకు అర్థమవుతోంది. యాగం అనేది పూజ మాత్రం కాదు, ప్రకృతిని కాపాడడానికి మనం ఒకటిగా ఉండడానికి సహాయం చేస్తుంది. ఆ యాగం మనని మంచి వాళ్ళలా ఉండడానికి కూడా సహాయిస్తుంది. మా అష్మా అన్నిటికీ సమాధానం చెప్తాడు, జ్ఞానాన్ని బుద్ధిని నేర్పిస్తాడు. అరే ఇప్పుడు వెళ్ళండి, ఈ జ్ఞానాన్ని మీ ఫ్రెండ్స్ కి కూడా నేర్పించండి. డమ్ డమా డమ్ డుమ్ డుమ్ డుమ్, నేనే సూపర్ రౌండ్ డుమ్. మనం క్యాంపుకి వచ్చేసాం. బాయ్ బాయ్. ప్రశ్న వస్తే తప్పకుండా ఆష్మా వస్తాడు. తర్వాత కథని ఇంకా ఇంట్రెస్ట్ గా చెప్తాడు. ఇలాగే మాతోనే ఉండండి, కొత్త కథలతో, కొత్త అడ్వెంచర్ తో. అష్మా అష్మా వచ్చేసాడు అష్మా. అష్మా అష్మా ఎంతో సూపర్ స్మార్ట్. అష్మా గిరగిర తిరిగి చిందులు వేస్తూ గిలిగిందలతో నవ్వించేస్తాడే. తంత్రాల రాయి అష్మా లోకాలే తిరిగొచ్చనే. అష్మా అష్మా వచ్చేసాడు అష్మా. అష్మా అష్మా ఎంతో సూపర్ స్మార్ట్. అష్మా సమస్య అంటూ వచ్చేనంటే చీటికలోనే తీర్చేస్తాడే. సమస్య అంటూ వచ్చేనంటే చీటికలోనే తీర్చేస్తాడే. ఎన్నో వింత జట్టులు మనకి పరిచయం చేస్తాడే. వచ్చేసాడు అష్మాడు. అష్మా ఎంతో సూపర్ స్మార్ట్. అష్మాడు అష్మా వచ్చేసాడు అష్మాడు. అష్మా ఎంతో సూపర్ స్మార్ట్. అష్మాడు